హాయ్ మచాస్, వెల్కమ్ టు స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యాక్షన్ వైజ్ రివ్యూలో మనం ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ యాక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీళ్ళు ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఎవరెవరిని కొనాలో మనం ఒక లుక్ వేద్దాం. బ్యాట్స్మెన్ ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్, నితీష్ రాణాని రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్నారు. అలాగే అశుతోష్ శర్మ. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్. బౌలర్స్ మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, దుష్మంత చమేరా. బౌలర్స్ స్పిన్ బౌలర్స్ త్రిపురానా విజయ్, కుల్దీప్ యాదవ్. ఆల్రౌండర్స్ అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ, అజయ్ మండల్. ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలో చూసి తర్వాత వీళ్ళు ఎవరెవరిని కొంటే బాగుంటుందో చూద్దాం. ఫస్ట్ కేఎల్ రాహుల్ ఒక ఓపెనర్గా ఫిక్స్. వికెట్ కీపింగ్ కూడా అతనే చేస్తాడు. సెకండ్ ఓపెనర్ అభిషేక్ పోరెల్ ఉన్నాడు, కానీ అతనికంటే బెస్ట్ ఒక ఫారెన్ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ ఫారెన్ ప్లేయర్ ఎవరో ఈ ప్లేయింగ్ 11 డిస్కస్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం ఆ ప్లేయర్ ఎవరు ఉంటే బాగుంటుందో. నెంబర్ 3లో నితీష్ రాణా. వీళ్ళు ట్రేడ్ చేసుకున్నారు కాబట్టి నితీష్ రాణాని నెంబర్ 3లో ఆడిస్తే బాగుంటుంది. నెంబర్ 4లో సమీర్ రిజ్వీ. లాస్ట్ సీజన్లో లాస్ట్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. 50 కొట్టాడు. పంజాబ్ మీద మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. నెంబర్ 5లో అక్షర్ పటేల్, కెప్టెన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎట్ నెంబర్ 5. నెంబర్ 6లో ట్రిస్టన్ స్టబ్స్, ఫినిషర్. నెంబర్ 7లో అశుతోష్ శర్మ, ఫినిషర్. నెంబర్ 8లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ విప్రజ్ నిగమ్. నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్. నెంబర్ 10లో మిచెల్ స్టార్క్. నెంబర్ 11లో ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్గా టీ నటరాజన్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా వీళ్ళు ఎవరెవరిని కొంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక ఓపెనర్ స్లాట్కి అలాగే బ్యాకప్స్ కొంటే సరిపోతుంది. టీం అయితే బాగానే ఉంది. ఒక ఓపెనర్ అభిషేక్ పోరెల్ ఉన్నాడు, కానీ అతను కేఎల్ రాహుల్కి బ్యాకప్గా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కేఎల్ రాహుల్ ఓపెనర్ ఒక ఫిక్స్. సెకండ్ ఓపెనర్గా ఫినాలన్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, మంచి పవర్ హీటర్, మంచిగా ఆడతాడు. ఇండియన్ కండిషన్లో ఎప్పుడు ప్రూవ్ చేసుకోలేదు, కానీ కొంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వేరే లీగ్స్లో అద్భుతంగా ఆడుతున్నాడు. మరి ఐపీఎల్లో కొంటారో లేదో చూడాలి. సెకండ్ ఆప్షన్ జేక్ ఫ్రేజర్ మెక్గర్క్. ఇతన్ని బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. 2-3 కోట్లలో దొరికితే బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. అగ్రెసివ్ ఓపెనర్, డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, మ్యాచ్ విన్నర్. కన్సిస్టెంట్గా ఆడలేడు, కానీ ఆడిన రోజు మ్యాచ్ని గెలిపించగల సత్తా ఉన్న బ్యాట్స్మెన్. అలాగే నాకు కనిపిస్తున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ క్వింటన్ డికా మంచి ఆప్షన్ లాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతని కోసం ఎవ్వరు వెళ్తే వీళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే 2-3 కోట్లలో దొరికేశాడు. మంచిగా లక్నోలో ఉన్నప్పుడు కూడా కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ఓపెనింగ్ జోడీ సక్సెస్ అయింది. వీళ్ళు కొంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఫారెన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో బ్యాకప్గా ట్రిస్టన్ స్టబ్స్కి మైకల్ ప్రైస్ వెళ్ళి కొంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే లియామ్ లివింగ్స్టన్ అయినా కొనొచ్చు. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ని కూడా కొంటే కొనొచ్చు. అలాగే ఫారెన్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ బ్యాకప్ కూడా కొనొచ్చు. ఎవరినంటే ఆకాష్ మధ్వాల్ లేదా ఆకాష్ దీప్. అలాగే ఫారెన్ బౌలర్స్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ లేదా ఫజలక్ ఫరూకి, మిచెల్ స్టార్క్కి బ్యాకప్గా కొంటే కొనొచ్చు. మరి నా అనాలిసిస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.